ఈరోజు మనం 12 జ్యోతిర్లింగాలలో 6వదైన భీమశంకర్ జ్యోతిర్లింగం దర్శనంకైతే వెళ్తున్నాం. ఈ దేవాలయం మనకి మహారాష్ట్రలో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ దేవాలయంకి ఎలా వెళ్ళాలి, మనం ఒకసారి భీమశంకర్కి వెళ్ళినాక వెంటనే దర్శనం అయినాక రాకపోతే మీరు మళ్ళీ వన్ డే ఇక్కడే ఉండాల్సి వస్తుంది. అది ఎందుకో కూడా చెప్తాను. ఇక్కడ వేరే ఇతర దేవాలయాలు ఏమేమి దర్శించాలి, దేవాలయం యొక్క స్థల పురాణం ఏంటి, ఇక్కడ మనం స్టే చేయాలనుకుంటే రూమ్ ఎలా బుక్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడికి వచ్చాక రూమ్స్ ఎలా ఉంటాయి ఇక్కడ తెలుసుకుందాం. భీమశంకర్ జ్యోతిర్లింగం దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్ళాలంటే ఒక ఫారెస్ట్ లోపల నుంచి అయితే వెళ్ళాలి. సో అక్కడికి కూడా ఎలా వెళ్ళాలి అనేది కూడా తెలుసుకుందాం. మనం హైదరాబాద్ నుండి ఎలా వెళ్ళాలి అని నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. మీరు వేరే లొకేషన్ నుండి వెళ్ళాలి అనుకుంటే మీ లొకేషన్ని కామెంట్స్లో చెప్పండి. మీరు ఈ దేవాలయంకి ఎలా వెళ్ళాలో నేను మీకు ఫుల్ ప్లాన్ కామెంట్స్లో అయితే చెప్తాను. ఇప్పుడు మనకి హైదరాబాద్ నుంచి పూణేకి వెళ్ళడానికి మనకి డైరెక్ట్గా పూణేకి చాలా ట్రైన్స్ ఉన్నాయి. మనకి ఏసీలో ప్రైస్ వచ్చేసి 930 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి ట్రైన్స్. మనకి అన్ని ట్రైన్ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి సికింద్రాబాద్ జంక్షన్ నుంచి ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి, లేదా డెక్కన్ రైల్వే స్టేషన్ నుంచి ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి, ఆ ట్రైన్ ఫుల్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో అడగచ్చు. ఫైనల్లీ జర్నీ చేసిన తర్వాత ప్రజెంట్ అయితే నేను పూణే రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. పొద్దున 2 అవుతుంది, ఆ టైంకి అయితే దిగాను రైల్వే స్టేషన్లో. సో ఎర్లీ మార్నింగ్ 2కి దిగిన తర్వాత పూణే రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడు నేను పూణే బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. కానీ ఇక్కడ ఆటో వాళ్ళని ఎవరిని అడిగినా సరే కానీ 120, 180 రూపీస్ అయితే చెప్తున్నారు. అండ్ అలాగే మనకి ఇక్కడ ఊబర్ ఉండదు, ఓన్లీ ర్యాపిడో మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. సో 120 రూపీస్ నుండి ఛార్జ్ అయితే చేస్తారు బస్ స్టాండ్లో వదిలిపెట్టడానికి. అది కూడా రైల్వే స్టేషన్ నుంచి మీకు ఒక 5 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది. అదే మీరు పొద్దున 6కి పూణే రైల్వే స్టేషన్లో దిగేటట్టు ట్రైన్ బుక్ చేసుకుంటే మీకు మార్నింగ్ సిటీ బస్సెస్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు మీరు 20 to 40 రూపీస్లో మీరు బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం శివాజీనగర్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. అక్కడే పూణే రైల్వే స్టేషన్ దగ్గర ఆటోనతో మాట్లాడుకొని ఒక 70 రూపీస్కి అయితే నేను ఇక్కడికి వచ్చేసిన. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి బస్సెస్ ఉన్నాయన్నమాట భీమశంకర్ జ్యోతిర్లింగం దేవాలయంకి వెళ్ళడానికి. సో ఆ 5 o'clock ఫస్ట్ బస్కి అయితే నేను బస్ ఎక్కేసాను. టికెట్ తీసుకున్న, టికెట్ ప్రైస్ వచ్చేసి 185 రూపీస్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత భీమశంకర్ జ్యోతిర్లింగం బస్సెస్ ఎక్కడ ఉంటాయి అని అడిగితే ఎవరైనా చెప్తారు మీకు. ఆ లొకేషన్ దగ్గర నుంచొని బస్ ఎక్కేశారంటే మీకు ఒక 185 రూపీస్ పడుతుంది టికెట్ ఛార్జ్. ఆ అమౌంట్ ఇచ్చేసి మీరు కూర్చుంటే మీరు ఒక 4 hours లోపల వెళ్తారు. మీరు అసలు 4 hours పట్టినట్టు కూడా తెలియదు మీకు ఆ జర్నీ. ఎందుకంటే మీరు జర్నీ చేసే ప్రతి ప్లేస్ అంత బాగుంటుంది నేచర్లో. నేచర్ వ్యూ అంత బాగుంటుంది. వర్షాలు పడే కాలం లేకపోతే కొంచెం మాన్సూన్ సీజన్లో కానీ అలా వెళ్తే సూపర్, అసలు అదిరిపోతాను. నేను జూన్లో వెళ్ళాను, మొత్తం గ్రీనరీ. మీరు ఎక్కడ చూసినా సరే కానీ అసలు ఎంత బాగుంటుందో నేచర్. మీరు టెంపుల్ దగ్గరికి పైకి ఎక్కుతున్న కొద్దీ, దగ్గరికి వెళ్తున్న కొద్దీ చాలా బాగుంటుంది ప్లేస్ మాత్రం. ఖచ్చితంగా దర్శించుకోండి, వెళ్ళండి. నేచర్ వ్యూ అయితే అదిరిపోతుంది. అసలు మీరు టెంపుల్ దగ్గరికి రీచ్ అవ్వగానే మీకు ఫాగ్ లాంటి వెదర్ అయితే కనిపిస్తుంది, చాలా బాగుంటుంది ఇక్కడ. ఇప్పుడు మీరు చూసే ఈ బస్ స్టాండ్ దగ్గరికి అయితే బస్సు వచ్చి ఆగుతుంది. మీరు ఎక్కిన బస్ కొన్నిసార్లు ఫుల్ ట్రాఫిక్ వల్ల ఈ బస్ స్టాండ్ దగ్గరికి కూడా రాదు. ఒక 1 కిలోమీటర్ దూరంలో అయిపోతుంది బస్. మీరు బై వాక్ కూడా రావచ్చు అక్కడి నుంచి ఇక్కడికి. మీకు అన్ని నెట్వర్క్ సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండవు, కొన్ని నెట్వర్క్ సిగ్నల్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి ముందే తెలుసుకోండి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే. మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండల ఒడిలో ఉన్న భీమశంకర్ దేవాలయం జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ పురాతన ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఇది హిందూ పురాణాల మరియు ఆధ్యాత్మిక భక్తితో ప్రతిధ్వనించే లోతైన మరియు ఆకర్షణీయమైన చరిత్రను కలిగి ఉంది. పురాణాల ప్రకారం చంద్రభాగ అని కూడా పిలువబడే భీమా నది శివుడు మరియు రాక్షసుడు త్రిపురాసురుని మధ్య హింసాత్మక సంఘర్షణ సమయంలో జన్మించింది. ఈ ముఖ్యమైన సంఘటన ఆలయ పేరు మరియు పవిత్ర స్థానానికి దారితీసింది. భీమశంకర్ ఆలయానికి సంబంధించి అనేక కథలు హిందూ పురాణ గ్రంథాలలో ప్రస్తావించబడ్డాయి. అటువంటి పురాణాల ప్రకారం త్రేతాయుగంలో కుంభకరణ్, రామాయణంలో దుష్టరాజు రావణుడి సోదరుడు తన తండ్రి మరణానికి రాముడి చేతిలో ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న భీముడు అనే కొడుకు ఉన్నాడు. ప్రతీకారానికి ఆజ్యం పోసిన భీముడు సృష్టికర్త అయిన బ్రహ్మ భగవానుని ఆరాధించడంలో తపస్సు ప్రారంభించాడు
మరియు అతని నుండి తీవ్రమైన శక్తి యొక్క వరం పొందాడు. అంత అధికారాన్ని పొందిన తరువాత భీముడు మరింత అహంకారానికి లోనయ్యాడు మరియు అతను శివుని పూజించడం మానేయమని అప్పటి రాజు కుమారపేశ్వరుని బెదిరించాడు. రాజు నిరాకరించడంతో భీముడు అతన్ని బందీగా ఉంచాడు. కానీ రాజు జైలులో కూడా తన పూజలను కొనసాగించాడు మరియు అక్కడ శివలింగాన్ని నిర్మించాడు. శక్తితో అంధుడైన భీముడు తన కత్తితో శివలింగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. కానీ శివుడు ఆ ప్రదేశంలో ప్రత్యక్షమై అమాయక రాజును రక్షించడానికి అతన్ని చంపాడు. ఆ తర్వాత దేవతలందరూ అక్కడ ప్రత్యక్షమై శివుడిని ఆ ప్రదేశంలో జ్యోతిర్లింగంగా ఉండమని అభ్యర్థించారు. ఇది భీమాశంకర్ జ్యోతిర్లింగంగా పిలువబడింది. మరొక పురాణం ప్రకారం త్రిపురాసురుడు అనే రాక్షసుడు శివుడి నుండి అమరత్వం యొక్క వరం పొందిన తరువాత అమాయక ప్రజలను వేధించడం ప్రారంభించాడు. రాక్షసుడిని చంపించడానికి శివుడు తన భార్య అయిన పార్వతిని తనకు సహాయం చేయమని కోరాడు మరియు అర్ధనారీశ్వర రూపంలో కలిసి వారు రాక్షసుడిని చంపి భూమిపై శాంతిని పునరుద్ధరించారు. ఈ సంఘటన జ్ఞాపకార్థం ఈ మందిరం ఉనికిలోకి వచ్చింది. ఈ దేవాలయంకి వెళ్ళినప్పుడు దగ్గరలో ఉండే దత్త మందిరం, కమలాజ మాతా మందిర్, రామ్ మందిర్ దేవాలయాలు ఉంటాయి, దర్శించుకొని. అలాగే మీకు భీమాశంకర్ దేవాలయం దగ్గర నుంచి కొంచెం దూరంలో వెళ్తే మంచి ఫారెస్ట్ ఉంటుంది. ఇక్కడ ట్రెక్కింగ్ చేసే వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉంటారు. మీరు ఎవరైనా సరే ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి మంచి ప్లేస్ని మాత్రం విజిట్ చేయకుండా అస్సలు రాకండి. ఫస్ట్ వన్ వచ్చేసి గుప్త భీమాశంకర్ లింగం ఉంటుంది. నెక్స్ట్ సాక్షి వినాయక దేవాలయం ఉంటుంది, బోర్గిరి దేవాలయం. ఇప్పుడు నేను మీకు చెప్పిన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవే దర్శించుకోవడానికైతే వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇందాక నేను చెప్పిన ప్లేసెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, మీరు చూడొచ్చు ఈ వీడియోలో. ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అవుతాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అవుతున్నాం. ప్రజెంట్ నేను జూన్ మంత్లో వచ్చాను కాబట్టి చాలా బాగుంది ఇక్కడ వెదర్ అంతా, చాలా సపోర్ట్ చేసింది. వర్షాకాలంలో వస్తే మీకు ఇంకా ఈ ఫారెస్ట్లో మొత్తం వాగులు వారుతూ ఉంటాయి, ఇంకా చాలా బాగుంటుంది. వర్షాకాలంలో వస్తే మీరు ఈ ఫారెస్ట్ నుంచి వెళ్ళేటప్పుడు కోతులు ఉంటాయి, అవేమనవు. ఎప్పుడు వెళ్ళినా సరే గ్రూప్గా వెళ్ళండి. ఫారెస్ట్లో మీకు ఆమ్రస్ చెట్లు ఉంటాయి, నేరేడు పండ్లు చెట్లు ఉంటాయి. అసలు ఇక్కడ ఫారెస్ట్ చూశాక అసలు ఇలాంటి ప్లేస్కి రెయినీ సీజన్లో రావాలి వస్తే. ఇప్పుడు మీరు చూసే ప్లేస్ అంతా ఫుల్గా వాటర్తో అయితే నిండిపోతుందన్నమాట. సో మళ్ళీ నెక్స్ట్ టైం రెయినీ సీజన్లో రావాలి ఒకసారి. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా వెళ్దాం అనుకుంటే కామెంట్ చేయండి, అందరం కలిసి అయితే వెళ్దాం. ఇప్పుడైతే మనం ఇందాక చెప్పిన ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాం, అదే గుప్త భీమాశంకర్ దేవాలయం. ఇప్పుడు మీరు చూసే వీడియోలోనే ఇక్కడికి చాలామంది వచ్చి ఇక్కడున్న శివలింగం పైన ఒక బిల్వపత్రం అయితే పెడతారనమాట. ఇక్కడే ఇప్పుడు మీరు చూసే వాటర్ ఫాల్ కానీ వాటర్ ఏవైతే ఉందో దీన్నే భీమా నది అని కూడా అంటారు. వచ్చేటప్పుడు మీరు కూడా బిల్వపత్రం అయితే తెచ్చుకోండి. మీకు చాలా చెట్లు ఉంటాయి. మీరు అక్కడ బస్ దిగిన తర్వాత నడుచుకుని వచ్చేటప్పుడు మస్తు చెట్లు కనిపిస్తాయి, బిల్వపత్రం చెట్లు. అక్కడ నుంచి ఒక బిల్వపత్రం తెచ్చుకొని పెట్టచ్చు, లేకపోతే మీకు పూలు అమ్మే వాళ్ళ దగ్గరైనా బిల్వపత్రాలు ఉంటాయి. భీమా నది భీమాశంకర్ వద్ద ఉన్న శివుని లింగం నుండి ఉద్భవించిందని విశ్వసిస్తున్నప్పటికీ మనకి దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ దూరంలో ఉన్న అడవిలో తూర్పున తిరిగి పుంజుకోవడానికి అది మన దృష్టికి కనిపించకుండా దాక్కుంటుంది. ఈ ప్రదేశాన్ని గుప్తా అంటే దాచిన అని అంటారు. దానికి అర్థం గుప్తా అంటే భీమాశంకర్ అని పిలుస్తారు. ఆలయానికి ఎడమవైపు నుండి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఈ ప్రదేశానికి దారి తీసే ఇరుకైన కారిడార్ మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ దర్శించుకోవడం అయిపోయిన తర్వాత, భీమాశంకర్ నది దర్శించుకోవడం అయిపోయిన తర్వాత మీరు వేరే ఇతర దేవాలయాలు దర్శించుకోవడానికి వెళ్ళాలనుకుంటే మీరు ఇంకొంచెం పైకి ఎక్కుతూ ఉండాలి. ఇలా వెళ్తున్న కొద్దీ మీకు నెక్స్ట్ సాక్షి గణపతి దేవాలయంకి అయితే వెళ్తారు. ఇలా మీతో పాటు ఇంకా చాలామంది ఉంటారు, వాళ్ళతో పాటు మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియోస్ అయితే నేను తీయలేదు, ఎందుకంటే అప్పటికే నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ స్టే చేయాలనుకుంటే మీరు పైకి వచ్చేటప్పుడు అంటే బస్సులో వచ్చేటప్పుడు కానీ లేకపోతే మీ ఓన్ వెహికల్స్లో వచ్చేటప్పుడు మీకు చాలా రిసార్ట్స్ కానీ హోటల్స్ కానీ చాలా ఉంటాయి. ఆ వేలో మీరు ఒక రైట్ టర్నింగ్ కానీ లెఫ్ట్ టర్నింగ్ అని తీసుకుంటే మీరు రిసార్ట్లోకి లేకపోతే హోటల్స్ ఉన్న ప్లేసెస్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇలా కాదు మనకి ఇంకా తక్కువకి ఏమైనా ఉన్నాయనుకుంటే మీరు దేవాలయం దగ్గరకు వచ్చినాక దేవాలయం దగ్గర మెట్ల దగ్గర నుంచి కాకుండా ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇట్లా నడుచుకుంటూ వెళ్ళి ఈ వేలు నుంచి కిందకి వెళ్తే మీకు అక్కడ కూడా కొన్ని హోటల్స్ ఉంటాయి.
ఉంటాయి. అక్కడ మీకు ఒక 250, 500 ఆర్ 800 అలా ఛార్జ్ చేస్తారు. అక్కడైనా ఉండొచ్చు. లేదు ఇంత ప్రైస్ కూడా వద్దు మాకు, జస్ట్ మేము మార్నింగ్ దిగేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతాం అనుకుంటే, మీరు అక్కడికి కిందకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ దేవాలయం దగ్గర ఈ ప్లేస్ నుంచి మీరు కొంచెం స్ట్రైట్గా పైకి ఎక్కుతున్న కొద్దీ మీకు ఒక ఫ్రెష్ అప్ అవ్వడానికి, ఐ మీన్ బాతింగ్ చేసి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఇవన్నీ చేసుకొని రావడానికి మీకు ఒక 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఆ 50 రూపీస్ ఇస్తే మీరు బాతింగ్ చేసి బయటకైతే రావచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత మీ లగేజ్ పెట్టుకోవడానికి మీరు ఎవరైనా పూలు అమ్మే వాళ్ళు కొబ్బరికాయ ఇస్తారనమాట. పీస్ తీయకుండా ప్రసాదం లాగా అది దేవుడి దగ్గర పెట్టిస్తారనమాట మనకది. సో అది తీసుకుంటే అది ఒక 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మీ లగేజ్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు. వచ్చిన తర్వాత కూడా మీరు అమౌంట్ ఇవ్వచ్చు. అప్పటిదాకా మీ లగేజ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు మీ దర్శనం అవ్వగానే వెంటనే మీరు బస్ స్టాండ్కి రాకపోతే ఏమవుతుందో తెలుసుకుందాం. మనకి పూణే నుంచి భీమాశంకర్కి ఎలా అయితే బస్సులో వస్తామో అలా మీరు మళ్ళీ బస్సులోనే వెళ్ళాలి. కాబట్టి మీరు పొద్దునే దిగగానే దర్శనం అంతా చేసుకొని మళ్ళీ మీరు 3 to 4 లోపల మీరు బస్ స్టాండ్లో ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మీకు బస్సెస్ చాలా తక్కువ ఉంటాయి అండ్ 4 తర్వాత మీకు బస్ దొరకకపోవచ్చు. సో మీరు 4 లోపల మీరు మన భీమాశంకర్ బస్ స్టాండ్ దగ్గర ఉంటే మీకు బస్ రాగానే ఎక్కేస్తే మీరు మళ్ళీ 9 కల్లా 8:30, 9 కల్లా మీరు మళ్ళీ పూణే బస్ స్టాండ్లో దిగిపోతారు. అందుకని నేను మీరు కొంచెం తొందరగా రమ్మని చెప్తున్నా బస్ స్టాండ్కి. మీరు ఈ టైం లోపల రాలేకపోయారనుకుంటే మీరు మళ్ళీ నైట్ అంతా అక్కడే ఉండాల్సి వస్తుంది. అందుకని చెప్తున్నా మీకోసం. మనకి ఇక్కడ భీమాశంకర్ జ్యోతిర్లింగం దర్శనం అయిపోయిన తర్వాత నాకు ఇంకా 1 డే ఉంది కాబట్టి నేను కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం దేవాలయంకి అయితే వెళ్తున్నాను. నేను మీకు ఇక్కడ భీమాశంకర్ నుండి కృష్ణేశ్వర్కి ఎలా వెళ్ళాలి అనేది వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్స్లో అడగచ్చు, రిప్లై ఇస్తాను మీకు. మీరు వీడియోలో చూసిన ఏ ప్లేస్కి అయినా ఎలా వెళ్ళాలి, ఎక్కడుంది ఈ ప్లేస్ అని తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో అడగచ్చు. మరిన్ని వీడియోస్ డీటెయిల్డ్ ట్రిప్ ప్లానింగ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ దేవాలయంకి సంబంధించిన ట్రిప్ ప్లానింగ్ వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి, మనం అప్లోడ్ చేస్తాం.